భూమాఫియా వణుకుతున్నారు. ఏదైతే వరంగల్ జిల్లాలో ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో హైడ్రా సృష్టించిన తర్వాత ఏదైతే రేవంత్ రెడ్డి హైడ్రాను సృష్టించిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా గుబులు పుంజుకునేటువంటి నేపథ్యం ఉంది. హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రాకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఏముంది, హైడ్రా ఏం చేస్తుంది, హైడ్రా విధి విధానాల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, ఇది ఎందుకు తీసుకొచ్చి హైడ్రా అనేది ఎందుకు తీసుకొచ్చి ఇంత గతంలో ఈవీడిఎం ఉండేది. ఇలా ఉన్నటువంటి ఈవీడిఎం పక్కన పెట్టేసుకుని హైడ్రాను పెట్టేసి హైడ్రా పేరు పెట్టడం గల కారణమైంది. హైడ్రా పేరు పెట్టి నిజంగా ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి భూమి కబ్జాలు ఇలా ఉన్నతమైనటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అలానే రాజకీయ నాయకులు బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చారు. మేము ఎన్నోసార్లు గతంలో కూడా ఎన్నోసార్లు మొత్తుకున్నాం. ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చారు. ఇలా ఉన్నటువంటి హైదరాబాద్ మునిగిపోయేటువంటి నేపథ్యం ఉంది. హైదరాబాద్ నిజంగా కాపాడేటువంటి నాదులు లేడా? ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ హయాంలో ఇవాళ ఎక్కడ చూసినా కూడా 58, 59 జీవన్ తుంగలు దొక్కేసి 111 జీవన్ తుంగలు దొక్కేసి ఇష్టానుసారంగా భూమాఫీ చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి చెరువులు కబ్జాలు వేసుకుంటున్నారు. ఇవాళ రోడ్లను కబ్జాలు వేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇవాళ కబ్జాల పరంపరం అయిపోయింది అన్నటువంటి నేపథ్యంలో గతంలో నుంచి మొత్తుకున్నాము. గత బీఆర్ఎస్ హయాంలో కూడా అనేక సందర్భంలో కూడా ఇదే లైవ్ ద్వారా కూడా మొత్తుకున్నాం. కానీ ఎవ్వరి కూడా చీమ కుట్టినట్టు కుట్టలేదు. ఇలా హైడ్రాను సృష్టించినటువంటి రేవంత్ రెడ్డి తన మార్కును చూపించుకున్నటువంటి నేపథ్యం ఉంది. హైడ్రాను సృష్టించిన తర్వాత ఇలా రాష్ట్రంలో ఇలా ఎవరికైనా కూడా గుబులు పుట్టుకునే నేపథ్యం ఉంది. ఇలా పొలిటికల్ లీడర్లే కాదు, ఇలా ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు, ఇలా ఉన్నటువంటి బడా నేతలు, ఇలా ఉన్నటువంటి బిల్డర్లు అనేక మంది కూడా భయపడేటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎంత వరకు వాళ్ళు కబ్జా చేసుకున్నారు, ఎంతవరకు జనం సొమ్మును ముక్కుపిండి వసూలు చేసిళ్ళు, ఇలా ఉన్నటువంటి ఇలా బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములు ఇలా ఎంత అన్యక్రాంతానికి గురైపోయినాయి, ఇలా చెరువులు ఎంతవరకు కబ్జాలు అయిపోయిన నేపథ్యంలో ఇలా హైడ్రా కూల్చేసేటువంటి నేపథ్యంలో ఇలా ప్రతి ఒక్కరి కూడా అర్థమయ్యే నేపథ్యం ఉంది. అంటే ఏ తరహాలో భూములు కబ్జాలు చేసుకునే నేపథ్యం ఉంది. అదే తరహాలో వరంగల్కి వచ్చేసరికి వరంగల్లో కూడా బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి నేపథ్యంలో విచ్చలవిడిగా భూములు కబ్జాలు చేసుకున్నారు. ఇలా వర్షం పడితే ఇలా వరంగల్ ఇలా మునిగిపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇలా వరంగల్ నగరం ఇలా భయంకరమైన నేపథ్యం ఉంటుంది. ఇలా వర్షం పడితే అక్కడ ఉన్నటువంటి జనాలు బిక్కుమంటూ ఇలా తలదాచుకునేటువంటి నేపథ్యం ఉందంటే వరంగల్ జిల్లా ఇలా హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ జిల్లా అభివృద్ధి చెందేటువంటి జిల్లాగా పేరున్నటువంటి జిల్లా. కానీ ఇలా జిల్లాలో కూడా భూమాఫియా విచ్చలవిడిగా ఎక్కడ చూసినా గొంగడి అక్కడనే, ఎక్కడ భూమి స్థలం కనబడితే ఎక్కడ ప్రభుత్వ భూమి ఉందంటే దాన్ని మాయ చేసి మసిపూసి మారడేసి కబ్జాలు చేసిన నేపథ్యం ఉంది. అందుకోసమే వరంగల్ మాఫియా కూడా వణుకుతున్నారు హైడ్రా వల్ల. అందుకోసమే జైభీం దినపత్రికలో ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. హైడ్రా దెబ్బకు ఆగమవుతున్న భూ కబ్జాదారులు, హైడ్రా తరహాలో వడ్రాకు వినతుల వెల్లువ, సీఎం రేవంత్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కబ్జాలైంది ఎక్కువ వరంగల్లోనే. వరంగల్ వాసులు కబ్జాల పేరిట అరిగోసపడ్డారు. చెరువుల కబ్జాలకు కారకులైన వాళ్లను కఠినంగా శిక్షించాలి. ప్రభాకర్నే బ్రూ బ్రోకర్ చెరువులను పొట్టన పెట్టుకున్నాడు. వరంగల్ భూమాఫియా అంతమయ్యేదన్నాడు. అయ్యా రేవంత్ సాబు, వరంగల్ ప్రాంతానికి హైడ్రానివ్వండి, భూ కబ్జాల అంతమే వరంగల్కు రక్షణ. డాక్టర్ బరిగెల శివ రాసినటువంటి ప్రధాన వార్త. ఇలా ఉన్నటువంటి నేపథ్యం ఎంత దారుణంగా ఉంది. ఇలా చెరువుల కబ్జాలు వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారు. ఇలా బఫర్ జోన్లో ఉన్నటువంటి చెరువులు ఇలా నాలా కన్వెన్షన్ చేసుకొని ఇలా ఇష్టానుసారంగా ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా కోట్ల రూపాయలు దండుకునేటువంటి నేపథ్యం ఉంది. ఇలా వరంగల్ జిల్లాలో వర్షం పడితే ఇలా ఎటు పోవాలో దిక్కుదోషణ పరిస్థితిలో ఇలా వరంగల్ చినుకులు ఎటుపోతాయో ఎక్కడ ఆగుతాయో ఆ ప్రమాదాలు ఎవరు ప్రమాదంలోకి మునిగిపోతారన్నటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ ప్రపంచం తలపించే విధంగా ఇవాళ ఉన్నటువంటి అరేబియా సముద్రాలు తలపించే విధంగా వరంగల్లో వర్షం పడితే ఆ తరహాలో రోడ్ల మీదకి వచ్చి వాటర్ అన్ని నిలిచిపోయేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే భూ కబ్జాలు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులే కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కానీ, పొలిటికల్ లీడర్లే కానీ వాళ్ళందరూ భూములు కూడా తప్పకుండా స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఎవరైతే ప్రభుత్వ భూముల వెనక ఉండి నడిపించినటువంటి వ్యక్తులు వాళ్ళందరినీ కూడా చట్టపరంగా హైడ్రాను తీసుకొచ్చి వరంగల్లో కూడా పెట్టినట్టయితే ఇవాళ వాళ్ళందరూ కూడా భయం పుట్టుకునే నేపథ్యం ఉంది. అందుకోసమే హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ నగరానికే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితులకి వెళ్ళి నిజంగా న్యాయం జరిగినట్టయితే 1000 ఎకరాల భూములు ఇవాళ ప్రభుత్వం సాధన చేసుకోవచ్చు. 1000 ఎకరాల భూములు నిజంగా సాధన చేసుకొని ఇవాళ మల్టీ లెవెల్ హాస్పిటల్ కట్టించవచ్చు. ఇవాళ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు కట్టించవచ్చు. ఇవాళ ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు కట్టించవచ్చు. ఇలా అనేకమైనటువంటి ఉపయోగపడతాయి. అనేక సందర్భంలో ఇలా ప్రభుత్వ స్థలాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ స్థలం కబ్జా చేసినటువంటి వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి నేపథ్యం కూడా రేవంత్ రెడ్డికి ఉంది. అందుకోసమే ఇలా హైడ్రాకు ఉన్నటువంటి వినతుల వెల్లువ ఎక్కువ ఉంది. హైడ్రా ఏ విధంగా ఉందో ఏ విధంగా కబ్జాలు చేసిన నేపథ్యంలోనే ఇలా ప్రధాన వార్త కూడా చెప్పే నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రాల హైడ్రా సృష్టించిన ఫలితాలు వర్ణతీతం అంటూ డాక్టర్ బరిగెల శివ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూ కబ్జాలను ఉద్దేశిస్తూ ప్రత్యేక కథనాన్ని రచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా చెరువులు కబ్జాలైంది ఉమ్మడి వరంగల్ ప్రాంతంలోనని
బాహటంగా తెలిపారు. చెరువుల కబ్జాలపై జేబీఎం పత్రిక లెక్కలేనన్ని వ్యాసాలు ప్రచురించిందన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం చెరువుల కబ్జాలు కఠినమైన చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ రాజకీయ నాయకుల అహంకార దృష్టి పూరితంగా చెరువులను కబ్జా మాయం చేసి కొన్ని ప్రాంతాల్లో ప్లాట్లు ఏర్పడుతూ గృహాలు నిర్మించుకోగా కొన్ని ప్రాంతాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులను పూర్తిగా కబ్జాలు చేసి వ్యాపారాలకు వాడుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో ఎక్కువ చెరువులకు రూపుదాల్చబడి ఉండగా ప్రభాకర్ అనే బ్రోబోకర్ చెరువులను పొట్టన పెట్టుకున్నాడని ఆధారపూరితంగా వివరించారు. విద్యా వ్యవస్థలకు సంబంధించిన భూములు సునాయాసంగా కబ్జాల పాలవడం, దశాబ్ది కాలంతో పాటు భూ కబ్జాదారులపై స్వల్ప చర్యలు తీసుకోవడమే రాజకీయ పలుకుబడి రాజ్యమేలిందన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ భూములు కబ్జాలు నిర్వహించిన భూ కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమంగా నిర్మాణాలు కడుతుంటే మున్సిపల్ రెవెన్యూ పోలీసు విశ్వవిద్యాలయ అధికారులు దగ్గరుండి కబ్జాలకు సహకరిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు భూ కబ్జాదారులు జపం చేయడం ఎంత సిగ్గుమాలిన తనమన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాటర్ సంస్థ నిర్మాణానికి పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు వినతుల ప్రభుత్వానికి చేరుతుండడం వరంగల్ రక్షణకు శుభపరిణామం అన్నారు. భూమాఫియా రెచ్చిపై కబ్జాలు చేసిన విధానాల వల్లే కాజిపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతం నీట మునుగుతూ సామాన్య ప్రజల సృజనల వేలకు గురి చేస్తుండడంతో ఆందోళనకు మొదలయ్యిందని చెప్పిన నేపథ్యం ఉంది. ఇలా ఎంత భయంకరంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రివ్యూ చేసింది. ఎంత దారుణంగా ఉందంటే ఇలా వరంగల్ ట్రై సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో అనేక కబ్జాలు, అనేకమైన భూమాఫియా జరిగింది. ఇలా ఉన్నటువంటి బఫర్ జోన్లో ఉన్నటువంటి భూములు ఇలా చెరువులను కూడా తలపించే విధంగా ఇలా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. ఇలా వాళ్ళందరి మీద కూడా నిఘా వేసి అక్రమ కట్టడాలను కూల్చివేసి నిజంగా న్యాయం చేసినప్పుడు మాత్రమే వరంగల్ ప్రజలు కూడా న్యాయాన్ని కోరుకునేటువంటి నేపథ్యం ఉందన్నటువంటి ప్రధాన వార్త కూడా జేబీఎం దినపత్రికలో ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.